హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను బ్రాండ్ హబ్ అనే ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకి డిజిటల్ స్టోర్ ఫ్రాంచైజ్ అండి. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి డిజిటల్ క్లోతింగ్ స్టోర్ ఫ్రాంచైజ్ ఇది. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫ్యాషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి, షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, జాకెట్స్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. సో మీరు రిజిస్టర్ చేసుకొని మీరు ఫ్రాంచైజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఓనర్ గురించి చూస్తే మనకి కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరంటే ఉమామహేశ్వరరావు గారండి. సో వీళ్ళు వచ్చేసి మనకి డిజిటల్ స్టోర్ ఫ్రాంచైజ్ యొక్క బిజినెస్ని మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ప్లాన్లోకి వెళ్ళే ముందు మార్కెట్లో ఉన్న అదర్ నెట్వర్క్ ప్లాన్స్తో మన ఈ డిజిటల్ స్టోర్ ఏదైతే ఉందో ఒకసారి కంపేర్ చేద్దాం, ఏది బెస్ట్ ఏంటి అని చెప్పేసి కంపారిజన్ అనేది చూద్దాం. ముందుగా ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ప్రొడక్ట్స్ ఇష్యూ అండి. సో బయట ప్రొడక్ట్ బేస్డ్ ప్లాన్ ఏదైనా వస్తే కనుక వాళ్ళు ఏంటంటే లగ్జరీ ప్రొడక్ట్స్ హై ప్రైజెస్లో అమ్మడం జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ 20 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ అయ్యే సోపు ఏదైనా ఉందంటే వాళ్ళు 100 రూపీస్కి సెల్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్స్ ఎవరు చేస్తారండి? మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ వీళ్ళు చేయడం జరుగుతుంది. సో మన సర్కిల్లో కూడా 100 రూపీస్ పెట్టి పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి మనం చూడాలి. సో అలాంటి వాళ్ళు లేనప్పుడు మనకి ఈ ప్లాన్స్ అనేటివి అంత వర్త్ కాదనమాట. అండ్ మనం ఒకవేళ సెల్ చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు 10-15% కమిషన్ మాత్రమే ఇస్తారు. సో మన ప్లాన్లో వచ్చేసి అప్ టు 80% కమిషన్ అనేది కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హోల్సేల్ రేట్కి ప్రొడక్ట్ అనేది మనకి ఇస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఏది బెస్ట్ అంటారు మీరే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైనరీ సిస్టమ్ అండి. సో ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే బైనరీ సిస్టమ్ ఏంటంటే, సో అదర్ నెట్వర్కింగ్ ప్లాన్స్లో చూసుకుంటే కనుక బైనరీ సిస్టమ్ అంటే ఏంటంటే లెఫ్ట్లో వర్క్ జరగాలి, రైట్లో కూడా వర్క్ అనేది జరగాలి. ఫర్ సపోజ్ ఒక సైడ్ వర్క్ అనేది జరుగుతుంది, ఇంకో సైడ్ వర్క్ అనేది అసలు జరగట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మనము మన టీం మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో వర్క్ జరగనప్పుడు మనకి ఇన్కమ్ అనేది రాదు. ఒకవేళ ఒక్క సైడే జరిగినా సరే మనకి ఇన్కమ్ అనేది రాదు, ఎందుకంటే బైనరీ సిస్టంలో ఖచ్చితంగా మ్యాచింగ్ అయినప్పుడే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో మామూలుగా ఇన్కమ్ అనేది ఎలా ఉండాలండి, మనం చేసే ప్రతి సేల్కి కూడా మనకి కమిషన్ అనేది రావాలి, కానీ ఇక్కడ అలా రావట్లేదు. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. మన దాంట్లో ఏంటంటే మన ఓన్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు, టీం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అదే నెక్స్ట్ పాయింట్ అండి, డిపెండెన్స్. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన సక్సెస్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ఏదన్నా నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్లో ఎంఎల్ఎం కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్తారనమాట. 1 ఇయర్లో మనం 1 crore ఎర్న్ చేయొచ్చు, 1 ఇయర్లో ఒక హౌస్ తీసుకోవచ్చు, ఒక కార్ తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది అలా ఉండదు. ఎందుకంటే ఈ ఎంఎల్ఎం కంపెనీస్ అనేవి ఎన్ని రోజులు రన్ అవుతాయి ఏంటి అని చెప్పేసి ఎవరు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది ఎవరండి. సో అది కూడా ఒక మైనస్. బట్ మన కంపెనీ ఎట్లా అంటే ఓన్ ప్రొడక్ట్స్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, కంపెనీ హోల్సేల్గా ప్రోడక్ట్ అనేది ఇస్తుంది అండ్ అది మనం కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ కంపెనీకి ఎటువంటి లాస్ అనేది ఉండదు. ఓకేనా, ఎటువంటి అంటే క్లోజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. కంపెనీ అనేది లైఫ్ టైం రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్లాన్లోకి వస్తే కనుక స్టోర్ ఫ్రాంచైజ్ అండి, కేవలం 1600 రూపీస్కి మనం ఈ స్టోర్ ఫ్రాంచైజ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇయర్లీ రెన్యువల్ వచ్చేసి 349 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమున్నాయంటే డైలీ 200+ న్యూ ప్రొడక్ట్స్ అనేటివి మనకి షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, డైలీ 200 రకాల ప్రొడక్ట్స్ అనేటివి కొత్తవి తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు డెలివరీ చేయడం జరుగుతుంది. 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటుంది. అండ్ 365 days 1-to-1 సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ 1 వీక్ కంప్లీట్ బిజినెస్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో జనరల్గా మీరు మార్కెట్లో ఇట్లాంటి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే 4000-5000 ఖర్చు అవుతుంది. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రీగా ఈ బిజినెస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ బిజినెస్ ట్రైనింగ్లో వీళ్ళు ఏమేమి నేర్పిస్తారు అనేసి ఒకసారి చూద్దాం. వీళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుందండి. వాట్సాప్ బిజినెస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎలా పేజెస్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి బిజినెస్
బిజినెస్కి సంబంధించినవి. అండ్ అలాగే ఫేస్బుక్లో యాడ్స్ ఎలా ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎలా ఇవ్వాలి, అండ్ అలాగే బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ అనేటివి మనకి క్యాన్వా అనే యాప్లో నేర్పించడం జరుగుతుంది. సో ఇట్లాంటి అద్భుతమైన సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసినట్లయితే రిటైల్ ప్రాఫిట్ అప్ టు 80% అండి. మనం అప్ టు ఒక ప్రోడక్ట్ అనేది సెల్ చేసినప్పుడు అప్ టు 80% ప్రాఫిట్ అనేది మనం పొందొచ్చు. దాని గురించి కూడా చూద్దాము. రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయి, రాయల్టీ ఇన్కమ్ కూడా ఇస్తున్నారు. సో రీటైల్ ప్రాఫిట్ చూసినప్పుడు సో కంపెనీ ఏం చేస్తుందంట, ఒక ప్రోడక్ట్ 350 రూపీస్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని మనం కస్టమర్కి 500కైనా సెల్ చేయొచ్చు, 600కైనా సెల్ చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చిన ప్రైస్కి మనం సెల్ చేయొచ్చు. బట్ మనం ఓవర్గా సెల్ చేయకూడదండి. ఎందుకంటే 350 రూపీస్ హోల్సేల్ ప్రోడక్ట్ని మనం 1000 రూపీస్కి సెల్ చేస్తే కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ మీరు 500కో 600కో సెల్ చేసినప్పుడు కస్టమర్కి ఆ ప్రోడక్ట్ అనేది నచ్చింది అనుకోండి, ఆ క్వాలిటీ అనేది నచ్చిందంటే మళ్ళీ మనకి రిపీటెడ్గా బిజినెస్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రిపీటెడ్గా బిజినెస్ రావడం వల్ల రిపీటెడ్ ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ షాపింగ్ మీద ఇయర్లీ అప్ టు 10,000 నుంచి 15,000 మధ్యలో ఖచ్చితంగా ఖర్చు పెడతారు. సో మీరు మీ కస్టమర్కి 500, 600లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది సెల్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనకి రిపీటెడ్ బిజినెస్ ఇస్తారండి. సో ఇట్లా ఇయర్లీ మనం ఖచ్చితంగా ఒక 30,000 అలా ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో అండ్ కంపెనీ కూడా మనకి ఒక ఎస్టిమేటెడ్ ప్రైస్ ఇస్తుందండి, ఎంతలో అమ్మితే మీకు మంచి బెనిఫిషియరీ అవుతుంది, కస్టమర్ అనేది లైక్ చేస్తారు ఆ ప్రైస్ అనేది అని చెప్పేసి ఒక ప్రెడిక్టబుల్ ప్రైస్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ రిఫరల్ ఇన్కమ్ చూసుకుంటే మనం ఈ ప్లాన్ ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు కూడా ఒక డిజిటల్ ఫ్రాంచైజ్ అనేది తీసుకుంటే మనకి 400 రూపీస్ రావడం జరుగుతుంది రిఫరల్ ఇన్కమ్ కింద. అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చూసినట్లయితే 10 రిఫరల్స్కి హైలాండ్ ట్రిప్ ఇస్తున్నారండి. మనం 10 రిఫరల్స్ కంప్లీట్ చేస్తే కనుక హైలాండ్ ట్రిప్ తీసుకెళ్తున్నారు. 30 రిఫరల్స్ కంప్లీట్ చేస్తే స్మార్ట్ వాచ్, 50 రిఫరల్స్ కంప్లీట్ చేస్తే స్మార్ట్ ఫోన్, 100 రిఫరల్స్ కంప్లీట్ చేస్తే గోవా ట్రిప్ 2 days + 3 nights, 250 రిఫరల్స్ కంప్లీట్ చేస్తే బైక్ ఫండ్ అండి అప్ టు 30,000 ప్లస్ 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ చూసినట్లయితే ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది టాప్ 10 రిఫరల్ యొక్క టర్నోవర్ నుంచి 1% కమిషన్గా ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 50,000 మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇది లైఫ్ టైం ఇన్కమ్ అండి. సో రాయల్టీ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అనేది ఒకసారి చూద్దాము. ఫర్ సపోజ్ ఒక షర్ట్ వచ్చేసి 500 రూపీస్కి మనం సెల్ చేస్తున్నామంటే ఒక డేలో ఒక వ్యక్తి అట్లీస్ట్ 2 షర్ట్స్ అనేవి సెల్ చేయొచ్చు. సో ఇట్లా చూసుకుంటే పర్ ఇయర్కి 1000 × 365 days 3,65,000 రూపీస్ అనేది అతను సేల్ ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా కన్సిడర్ చేసుకుంటే ఒక పర్సన్ ఇయర్కి 3 lakhs టర్న్ ఓవర్ చేసినప్పుడు 10 members నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 lakhs టర్న్ ఓవర్ అవుతుందండి. కంపెనీలో జరిగే సేల్స్ నుంచి టాప్ 10 రిఫరల్స్ యొక్క సేల్స్ అండి ఇవి. సో 3 lakhs × 10 30 lakh రూపీస్ టర్న్ ఓవర్ జరిగినప్పుడు అందులో నుంచి 1% షేర్ చేస్తే ఎంత అవుతుందండి, 30,000 పర్ ఇయర్ మనం ఖచ్చితంగా ఈ రాయల్టీ ఇన్కమ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో గైజ్ ఓవరాల్గా ప్లాన్ అయితే ఇదనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్లో ఇంకేమైనా ప్రమోషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.